నమస్తే అండి. మాది ఎన్‌జీఓ స్టార్ట్ అయ్యి 2022లో స్టార్ట్ అయింది. అసలు 2020లో ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిందంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మా అడ్వైజరీ బోర్డులో ఫస్ట్ మెంబర్ ఎల్ఎస్ రావు గారు మీరు చూసే ఉంటారు సార్. ఆయన అర్జున అవార్డు విన్నరు. మా ఎన్‌జీఓ స్థాపించిన వ్యక్తి ఎంఈఎస్ సూపరింటెండెంట్ అయ్యారు సార్. సో వడ్లమూడి సుబ్బారావు గారిని ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ అబ్బాయి వడ్లమూడి శివ గారిని అమెరికాలో ఉంటూ భారతదేశానికి ఏదో సేవ చేయాలని చెప్పి వచ్చిన ప్రతిసారి సేవ చేస్తూ వస్తున్నారు అన్నమాట. రీసెంట్గా మేము మన స్టేట్ వైడ్గా 2000 హెల్మెట్లు ఇచ్చామండి. రోడ్ సేఫ్టీ కాంటాక్ట్లో 2000 హెల్మెట్లు ఇచ్చాం. వైజాగ్లో 500 హెల్మెట్లు ఇచ్చాం బీచ్ రోడ్లుగా. ఫస్ట్ హెల్మెట్ ఇవ్వడం కూడా నాకు తెలిసి కమిషనర్ గారు ఇంత మంచి ప్రోగ్రామ్ ఎప్పుడు చేయలేదండి. డ్రోన్స్ లో మొత్తం కవర్ అయింది అనమాట ప్రోగ్రామ్ కి. సో ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రామ్ చేసి దేశానికి మా వంతు చేయాలని చెప్పి మా కాంటాక్ట్ కూడా వచ్చి ప్రసాద్ గారు సజెషన్ ఇవ్వడం జరిగింది. ప్రసాద్ గారు అండ్ టీమ్ అండ్ ఆనంద్ గారు అందరికీ థ్యాంక్స్ చెప్తానండి. అండ్ డాక్టర్ చంద్రశేఖర్ గారి గురించి ఆయన మీరు ఈ బెటర్గా తెలుసుకొని ఒక మంచి మనిషి అండి. ఎవరికైనా అంటే బయట వ్యక్తులు కూడా ఆయన ఎనీ టైం ఫోన్ చేసినా కూడా రాత్రి కూడా 24/7 365 డేస్ వాళ్ళ మేడం గారి సహకారంతోనే ఈ సైనికులు వెల్ఫేర్ బోర్డు కానీ బయట వ్యక్తులు కూడా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ అండి.